ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుని మాట వినాలా, మన సొంత తెలివితేటల మీద ఆధారపడాలా? ప్రశ్న. దేవుని జ్ఞానం ప్రకారంగా నడాలా, మన జ్ఞానం ప్రకారంగా నడవాలా? దేవుడు చెప్పింది వినాలా, మనం సొంతంగా చేసుకుంటూ పోవాలా? ఒకసారి మనం ఆలోచించాలి, గమనించాలి. ప్రియులారా, దినాల్లో చాలామంది స్వబుద్ధి మీద ఆధారపడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సొంత బుద్ధి, సొంత ఆలోచన, అది ప్రమాదకరమైన సంగతి వాళ్ళకి అర్థం కావట్లా. సామెతలు 3:5, స్వబుద్ధి మీద ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. పిల్లరా, ఈ ఉదయకాలం చాలాసార్లు మనం చేసే పొరపాటు, చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఇలా చేసుకుంటూ పోతే పర్వాలేదు, అన్నీ దేవుడికి అడగాల, అన్నీ దేవుడికి చెప్పాలా, అన్నీ దేవుడి ప్రకారంగా నడాలా, అన్నీ పాస్టర్ గారు చెప్పాలా, అన్నీ 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 అని వీడు సొంతంగా కొన్ని చేసుకుంటూ పోతారు. ఆ చేసుకోవడం వల్ల నష్టాలు వీళ్ళకి ఎదురవుతాయి. మరి చెప్తున్నాను, దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా, దేవుడిచ్చిన నిబంధన ప్రకారంగా నువ్వు జీవిస్తే నీకు అన్ని ఆశీర్వాదాలే. సొంత బుద్ధి, చాలామంది వారు చేసే పొరపాట్లు ఏంటంటే, ఎక్కడ దొరికిపోతున్నారంటే సాతానికి సొంత బుద్ధి. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని బైబిల్ చెప్తుంది. సొంత బుద్ధి, దేవుని మాట మీద నువ్వు ఆధారపడినప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, అభిషేకించబడతావు. దేవా, నీ చిత్తం నాలో జరిగించు, నీ ఇష్టం. చాలామంది చేసే పొరపాటు సొంత బుద్ధి మీద, సొంత ఆలోచనలో. గమనించాలండి, బాబేలు గోపురం కట్టారండి సొంత ఆలోచనలో. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు వాళ్ళు. పెద్ద బాబేలు గోపురం ఆకాశం అంటుకునే అంత కట్టాలని ఆలోచించారు వాళ్ళు. పేరు సంపాదించుకుందామని వాళ్ళు బాబేలు గోపురం కట్టారు. ఏమైంది? అంత తారుమారు అయిపోయింది, బాబేలు గోపురం ఆగిపోయింది. సొంత బుద్ధి ఎప్పటికైనా ప్రమాదం. మరి ఎలాగండి? ఏం చేయాలి? దేవుణ్ణి అడుగు, మోకరించి ప్రార్థన చేయి. ప్రభా, నీ చిత్తం నా ఎడలు ఏమైందో, నీ ఆలోచన నా ఎడలు ఏమైందో, నేనేం చేయాలని అడిగితే సర్వాంతర్యామి, సర్వజ్ఞాని దేవుడిని ఆలోచన ఇస్తాడు. ఆయన మాట మీద ఆధారపడు. నీ సొంత బుద్ధి పంచి, సొంత తెలివితేటలు, నీ టాలెంట్, నీ చదువు, నీ జ్ఞానం, ఏది దేవుడి దగ్గర పనిచేయదు. గమనించు, దేవుని మీద ఆధారపడితేనే నువ్వు దీవించగలవు, దేవుడి మీద ఆధారపడితేనే ఆశీర్వదించగలవు. యూ షుడ్ డిపెండ్ అపాన్ ద గాడ్. గమనించు, 100% ఆయన మీద ఆధారపడినప్పుడే. చాలామంది సొంత బుద్ధి, దేవునికి ఇచ్చేటప్పుడు కూడా సొంత బుద్ధి ఉపయోగిస్తారు కొంతమంది. దేవునికి ఇచ్చేయాలా, తర్వాత చూడొచ్చులే, ఖర్చులు అయిపోయిందా చూడొచ్చులే, తర్వాత ఇస్తే ఏమైందిలే, అలా చెప్తుంటారు పాస్టర్లు. దానివల్ల దీవెనలు పోగొట్టుకుంటున్నారు. ఏమండి, చాలామంది సొంత బుద్ధి ఆలోచించారు. బాబేలు గోపురం సొంత బుద్ధి ఆలోచించారు, ఆగిపోయింది కదా. పేతురు సొంత బుద్ధితో ఈజ్ ఎక్సలెంట్ అనమాట. అంటే ఫిషర్మ్యాన్, ఎక్సలెంట్ ఫిషర్మ్యాన్. అంటే చేపల పట్టణంలో నైపుణ్యం కలిగిన వాడు పేతురు. జాలరోడికి చేపలు ఎక్కడేం దొరుకుతాయో తెలుసు. రొయ్యి ఎక్కడ దొరుకుతుందో, జల్ల ఎక్కడ దొరుకుతుందో, కొరమేన ఎక్కడ దొరుకుతుందో జాలరోడికి అన్నీ తెలుసు. ఎప్పుడు పడితే పడతాయో కూడా తెలుసు. అంత జ్ఞాని, చేపల పట్టణంలో ఎక్స్పర్ట్. పట్టగలిగాడా? రాత్రంతా శ్రమ పడిన ఒక చేప కూడా దొరకలేదు. జాగ్రత్త. దేవునికి విరోధంగా ఉండి, దేవునికి దూరంగా ఉండి, దేవునికి ఇవ్వక, దేవునికి ఖర్చు పెట్టక, దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు దశంభాగాలు ఇవ్వక, నా సొంత బుద్ధి మీద ఆధారపడి చూద్దాంలే, చేద్దాంలే అని చెప్పేసి నువ్వు సొంత బుద్ధి మీద జ్ఞానం కలిగి ఉంటే, నీ బలం దేవుడికి ఇవ్వాలి, నీ శక్తి దేవుడికి ఇవ్వాలి, నీ ఆరోగ్యం దేవుడికి ఇవ్వాలి, నీ టాలెంట్ దేవుడికి ఇవ్వాలి, నీ సమయాన్ని కూడా దేవుడికి ఇవ్వాలి. అది సొంత బుద్ధి మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడాలి. నీ బలం ఆయనకి ఇవ్వాలి, నీ శక్తి ఆయనకి ఇవ్వాలి, నీ జ్ఞానం ఆయనకి ఇవ్వాలి, నీ చదువు ఆయనకి ఇవ్వాలి. నువ్వు రెట్టింపు తిరిగి దేవుడు నీకు ఇచ్చేస్తాడు. డబుల్ బ్లెస్సింగ్ యూ విల్ గెట్. ఇచ్చి చూడు. తర్వాత అండి చూద్దాంలేండి. స్వబుద్ధి, బాబేలు గోపురం కూలిపోయింది, ఆగిపోయింది. ఇప్పటికే ఉంది అది, నేను చూశాను హోలీ ల్యాండ్ వెళ్ళినప్పుడు. సొంత బుద్ధి అండి. పేతురు అంటాడు, అయ్యా నేను రాత్రి అంతా కష్టపడ్డాను అయ్యా, నా ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించాను, ఒక్క చేప దొరకలా, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. వాట్ ఏ వండర్ఫుల్ థాట్ అండి. అప్పుడు వచ్చిందండి మనోడికి జ్ఞానం. ఇప్పుడు నీ మాట చొప్పున, ఆయన మాట చొప్పున వల వేస్తే విస్తారమైన చేపలు. దేవుడు చెప్పింది వినాలి. చాలామంది ధిక్కరిస్తారు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఆయన చెప్పింది వినరు, వీళ్ళు సొంతంగా చేసుకుపోతారని.
ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ దేవుని మాట ప్రకారం ఆయన మాట చొప్పున పేతురు దీవించబడ్డాడు. ఆయన మాటకు వ్యతిరేకంగా సొంత బుద్ధి ఉపయోగించి బాబేలు గోపురం కూలిపోయింది. ప్రతి క్షణం నీ బలం ఆయనకి ఇవ్వాలి, నీ శక్తి ఆయనకి ఇవ్వాలి, నీ ఆరోగ్యం ఆయనకి ఇవ్వాలి, నీ చదువు ఆయనకి ఇవ్వాలి, నీ టాలెంట్ ఆయన ఖర్చు పెట్టాలి. సమస్తం ఆయనదే. నీదంటే ఏముందయ్యా? మనదేమి లేదండి, మనదేమీ లేదు, అంతా ఆయనదే. ఆయన కోసం ఖర్చు పెట్టి ఆయన కోసం జీవించినప్పుడు బైబిల్ ఏం రెట్టింపు ఆశీర్వాదాలతో దేవుడిని నింపుతాడు. రెట్టింపు గమనించాలి. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డ, దేవుని కోసం ఏం చేయగలుగుతున్నావు? దేవుని కోసం ఏం చేయటానికి ముందుకు వస్తున్నావు? ఇప్పుడైనా తీర్మానం చేసుకో, ప్రభు నీ కోసం నేను చెయ్యాలి. నా సొంత బుద్ధి మీద ఇన్నాళ్ళు ఆధారపడ్డానయ్యా, నా తెలివితేటల మీద ఆధారపడ్డాను, నా జ్ఞానం మీద ఆధారపడ్డాను, చాలా తెలివైన అనుకుంటున్నాను, కానీ క్షమించు నాయన, నీ మాట ప్రకారంగా జీవిస్తాను అని ఒక తీర్మానానికి వచ్చేయండి. స్వబుద్ధి మీద ఆధారపడి నాశనం. కనుక ఉదయకాలం దేవుని మాట మీద ఆధారపడు. దేవుడు నీకు ఏం కాదు చెప్తాడు ఆయన. గమనించాలి పిల్లరా, దేవుడు నీకు కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివితేటలు ఇస్తాడు, ఏం చేయాలి ఇస్తాడు. నువ్వు ప్రార్థపూర్వకంగా ఆయన దగ్గరికి అడిగినప్పుడు, మనస్ఫూర్తిగా ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అటువంటి గొప్ప మనసుతో పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి. యేసు స్వరం కార్యక్రమం చూస్తున్నా మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.